పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పర్యావరణవేత్త వసుధా మురళీకృష్ణ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లోని ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాంతంలో ఇంట్లో మొక్కల పెంపకంపై అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. పట్టణ ప్రాంతంలో మొక్కలను పెంచడం కష్టతరమైన పని అని ఆమె అన్నారు. తమకున్న ఇంటి ఆవరణలో ఇంటి పైభాగంలో మొక్కలను ఏ విధంగా పెంచాలి, వాటిని ఎలా వృద్ధి చేయాలి, తద్వారా వాటిని ఎలా సంరక్షించుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించామని పర్యావరణవేత్త వసుధా మురళీకృష్ణ తెలిపారు. చిన్న చిన్న తోటలను ఇంటి ఆవరణలో పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు కావలసిన పోషకాలను సమృద్ధిగా తీసుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతామని ఆమె అన్నారు. బోన్జూర్, నా పేరు వసుధా మురళీకృష్ణ. నేను అలియాన్స్ ఫ్రాన్సిస్ క్యాంపస్ ఫ్రాన్స్ అంటే ఎడ్యుకేషన్ కౌన్సిల్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ అర్బన్ సిటీ అని అనుకోవచ్చు ఈ సెషన్ పెట్టాను. ఇది మన సిటీస్లో స్పేస్ తక్కువ ఉండటం వల్ల ఎవరికి ప్లాన్ మొక్కలు పాతి వాటిని చూసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఒక ప్రాబ్లంతో మనం గార్డెనింగ్ అనేది వదిలేస్తాం. మన ఈ ఎండెవర్ ఏమంటే దీంతో పాటు టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ ఇలాంటివన్నీ ఎలా పెంచవచ్చు, వాటికి కావలసిన గార్డెన్ డెవలప్ చేయడానికి అంటే ఇంట్లో గార్డెన్ డెవలప్ చేసుకోవడానికి మనకు కావాల్సిన కంపోస్టింగ్, డ్రిప్ ఇరిగేషన్, సాయిల్ మిక్స్, పాట్ మిక్స్ ఇవి ఎలా తయారు చేయాలి, వాటిని మనం ఇళ్లలో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మెయిన్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం టోటల్ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాము ఇంటికి సంబంధించినంత వరకు. ఆ డ్రిప్ అనేది ఒక్కొక్క చెట్టుకి డ్రాప్ పడుతుంది. ఆ డ్రాప్ చెట్టుకి అందుతుంది. దాంట్లో మీరు వేసిన కంపోస్ట్ కానీ లేదంటే మీరు ఏదైతే ప్రోటీన్